నన్ను. ఆల్ ఇండియా స్మగ్లింగ్ సంఘానికి అధిపతి, ఈ చికెన్ సామ్రాజ్యానికి దళపతిని. చూడు మిస్టర్, నువ్వు చీకటి సామ్రాజ్యానికి అధిపతివి కావచ్చు, కానీ ఇక్కడికి ఎందుకు వచ్చావు? చెప్తాను జస్టిస్ గౌతమ్. నా పేరు నీకెలా తెలుసు? నీ పేరేమిటి? నీ చరిత్ర మొత్తం నాకు తెలుసు. నువ్వు హైకోర్టుకి కొత్తగా వచ్చిన జస్టిస్. నీకు నెలకు 1,00,000 రూపాయలు శాలరీ. నీ భార్య పేరు వసంతాలి కుమారులు. వాళ్ళు ఆదిత్య రెసిడెన్షియల్ స్కూల్లో చదువుతున్నారు. చాలా ఇంకేమన్నా కావాలా? మిస్టర్ కాళిదాస్, నా గురించి నా కుటుంబ విషయాల గురించి నీకేం అవసరం? అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నేను ఎందుకు వచ్చానో చెప్పే ముందు నీకు విషయం చెప్తా విను. ఈ సిటీలో ఏ మనిషి మూమెంట్ కి స్పాట్ పెట్టాలన్నా, ఈ సిటీలో ఎక్కడ అలజడులు సృష్టించాలన్నా, ఉన్న పరంగా అధికార పార్టీని పడగొట్టాలన్నా, అధికార పార్టీని సింహాసనం ఎక్కించాలన్నా, సీఎం ని పిఎం చేయాలన్నా, పిఎం సీఎం చేయాలన్నా, ఉన్న పరంగా దేశ రాజకీయాన్ని తారుమారు చేయగల దమ్మున్న మనగానే ఈ కాళిదాస్. ఐసి, అలాగైతే ఇక్కడికి ఎందుకు వచ్చావు? మొన్న రాత్రి నల్లమల్ల అడవుల్లో వెళ్తున్న నాలుగు ఇన్స్పెక్టర్ సూర్య అంటే నీ బావ మరిది పట్టుకున్నాడు. మాకు తెలిసే లోపు కేసు ఎఫ్ఐఆర్ చేశాడు. మేమేమిటో మా బావేమిటో తెలియక అనవసరంగా మా విషయంలో తలదొరిచాడు. ఆ కేసుకు సంబంధించిన ఫైలు త్వరలో మీ కోర్టులో హాజరుపరచగలరు. అందుకని తెలిసా తెలియక చేసిన తప్పను నువ్వు సరిదిద్దాలి. ఆపరా, అంతకు మించి ఎక్కువ మాట్లాడితే నీ నాలుక చీరేస్తా. మిస్టర్ గౌతమ్. గౌతమ్ నేరా? జస్టిస్ గౌతమ్ని. అసలు న్యాయం అంటే ఏమనుకుంటారా మీ దృష్టిలో? నడి రోడ్డు మీద అమ్ముకునే బొమ్మ కాదురా, మీరు డబ్బులు ఇచ్చి తీసుకోవడానికి. న్యాయమూర్తి అంటే మీ దగ్గర పనిచేసే కిరాయి గుండా కాదురా, చెప్పినట్లు చేయడానికి. మైండ్ ఇట్. చూడు గౌతమ్, ఈ ఏరియాకి ఏ ప్రభుత్వం అవసరం వచ్చినా సరే మా అడుగు జాడలో నడుస్తాడు, మా తప్పు చేతుల్లో ఉంటాడు. లుక్ మిస్టర్ కాళిదాస్, మీరేమిటో మీ బ్రతుకులేమిటో నాకు బాగా తెలుసు. మీరు అనుకున్నది ఇక్కడ ఏమీ జరగదు, మీరు వెళ్ళవచ్చు. గౌతమ్, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? తెలుసు. ఈ సిటీలో పెద్ద మనిషిలా చలామణి అవుతూ, అన్యాయంగా ప్రజలను భయపెడుతూ, ప్రభుత్వానికి దొరకకుండా అక్రమంగా అడవుల్లో జంతువులను చంపుతూ, వాటి చర్మాలతో వ్యాపారం చేస్తూ, ఎర్రచందనం టేకు చెట్లు నరికి వాటిని సొమ్ము చేసుకుంటూ ప్రభుత్వం కళ్ళ కప్పు తిరుగుతున్న నరరూప రాక్షసులని తెలుసు. మేమేమిటో మా పవరేమిటో మేము ఎక్కడికి రాత్రమో తెలుసుకో. మా విషయాలు తలదొరుతున్నావు, నీ తల 1000 ముక్కలవుతున్నాయి. లుక్ మిస్టర్ కాళిదాస్, మీరు కొమ్ములు తిరిగిన మొనగాళ్ళైనా, రక్తం తాగే రాక్షసులైనా, లేక ఈ రాష్ట్ర సీఎం, దేశ పిఎం, ఎంత గొప్ప మొనగాళ్ళైనా చట్టం ముందు తల వంచి తీరాల్సిందే. చూడు గౌతమ్, పులి నోట్లో తలదురిస్తే ఏమవుతుంది? అది నీ రక్తం తాగుతుంది. నేను పులి కన్నా భయంకరమైన మనుషులు. నువ్వు బెదిరిస్తే బెదిరిపోవడానికి నాది పిరికికుండా కాదురా. అవుట్. మరొక్కసారి ఇంటి గుమ్మం తొక్కావంటే నీకు నడవడానికి కాళ్ళు ఉండవు. స్కౌండ్రల్. గౌతమ్, నీకు 24 hours టైం ఇస్తున్నా. మర్యాదగా నీ మనసు మార్చుకో, లేదంటే నువ్వు జీవితాంతం బాధపడాల్సి ఉంటుంది. జాగ్రత్త. పోరా, నీలాంటి చెంచాగాళ్ళని చాలా మందిని చూస్తున్నాను.